భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 47.9 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద రావడంతో నిన్న ఉదయం నీటి మట్టం 56 అడుగులను క్రాస్ చేసింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం కూడా తగ్గింది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14,40,381 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కారణంగా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఎగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున ధవళేశ్వరం వద్ద వరద మట్టం స్వల్పంగా పెరిగిన తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. పోలవరంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్లు ఎత్తారు. వరద నీరు పెరుగుతుండటంతో 14.43 లక్షల క్యూసెక్కుల నీరు అధికారులు దిగువకు విడుదల చేశారు.